పత్రిజీకి ప్రతిరూపం పిఎంసి ప్రేక్షకు దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనం ప్రతి ఎపిసోడ్లో స్పిరిచువల్ సైన్స్ రిలేటెడ్ టాపిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ మనం గురు సాంగత్యం గురించి తెలుసుకుందాం. అసలు గురు సాంగత్యం అంటే ఏంటి, గురు సాంగత్యంలో ఉంటే మరి ఎలాంటి అంశాలు మనం నేర్చుకుంటాం, ఇవన్నీ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచువల్ సైంటిస్ట్ ఆనంద బుద్ధ గారు. ఆయన అడిగి దీని గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. వెల్కమ్ టు ద షో. థ్యాంక్ యూ. ఎస్ సార్, గురు సాంగత్యం, ఒక గురువు అంటే కనుక ఒక దైవంతో సమానం అని అంటూ ఉంటాం. గురు దేవో భవ అని అంటూ ఉంటాం. ఆ గురువు ఒక సాంగత్యంలో ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, మరి ఎలాంటి విషయాలు మనం నేర్చుకుంటూ ఉంటారు? ఈరోజు ఈ టాపిక్ మాట్లాడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్, థ్యాంక్ యూ మీకు. అంటే తల్లిదండ్రుల తర్వాత ఈ భూమి మీద అంతటి విశిష్టమైనటువంటి స్థానం గురువుది. ఎస్. ఇక్కడ గురు అనే దాంట్లో ఆ వర్డ్లో దాని అర్థం ఏంటంటే, గు అనేటువంటి ఆ అక్షరానికి అర్థం చీకటి. ఓకే. రు అంటే తొలగించేవాడు, అంటే చీకటిని తొలగించేవాడు. అర్థం ఏంటంటే, మనలోని చీకటి అనే అజ్ఞాన అంధకారాలను తొలగించేటువంటి ఒక జ్ఞాన జ్యోతియే గురువు అంటే. ఎస్. ఆ గురువు ఒక నావలో ప్రయాణించే నావికుడికి ఒక దిక్సూచి అనేది ఎలా అయితే తన గమ్యాన్ని చేరడానికి ఆ నావకి, ఆ నావికుడికి ఉపయోగపడుతుందో, ఈ లైఫ్ యొక్క పర్పస్ ఏంటి, లైఫ్ యొక్క బిగ్ పిక్చర్ ఏంటి, ఎస్, ఇందులో నేను చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటి, దిశానిర్దేశం చేసేటువంటి మహాశక్తి గురువు అంటే. ఎస్. అందుకే గురుదేవో భవ అంటారు. మనం చిన్నప్పటి నుంచి చదువుతూ ఉంటాం, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఎందుకు గురువుని ఒక బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులతో పోల్చారు? గురు సాక్షాత్ పరబ్రహ్మ, ఎందుకు ఆ బ్రహ్మతో, పరబ్రహ్మతో పోల్చారు? ఎందుకంటే తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు ఈ శరీరాన్ని ఇస్తే, ఈ శరీరంతో ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలాంటివి చూడాలి, ఎలాంటివి వినాలి, ఈ మాటలు ఎలా మాట్లాడాలి, వాక్క్షేత్రం ఎలా ఉండాలి, ఎలాంటి ఆహారం తినాలి, ఏ విధంగా ఈ జీవితం యొక్క పర్పస్ని మనం కంప్లీట్ చేసుకోవాలి, ఎటువంటి కర్మలు చేయాలి, ప్రతిదీ, తినే ఫుడ్ ఎలా తినాలి, ఎలా చేసుకోవాలి. ఎస్. ఒకటి కాదు, పొద్దున లేచినప్పటి నుంచి మొదలు రాత్రి వరకు మనం ఏమైతే చేస్తామో ప్రతి విషయంలో కామన్ సెన్స్తో జ్ఞానవంతంగా జీవించే విధానాన్ని తెలియజేసేటువంటి ఒక మహాశక్తి గురువు అంటే. దీనికి ఎంతోమంది మాస్టర్స్ని ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు మనం. ఎంతోమంది మాస్టర్స్ని, లివింగ్ విత్ హిమాలయన్ మాస్టర్స్ బుక్ స్వామి రామ చదివితే ఎంతమంది గురువుల్ని ఆయన పరిచయం చేస్తారు మనకు. ఎస్. ఎంత అద్భుతమో అది. ఎంతమంది ఆయనని చక్కగా ఆయనకి టీచ్ చేస్తారు. ఎస్. స్వామి రామ గారికి అండ్ మార్ఫా మాస్టర్ మిలారేప గారికి ఎంత అద్భుతమైనటువంటి టీచింగ్స్ అవి. ఎస్. లామా మింగ్యార్ దొండూప్ లోప్సంగ్ రాంప గారి మహాగురువు, ఎంత అద్భుతమైనటువంటి టీచింగ్స్, ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం. ఎస్. సో ఒక గురువు ఎప్పుడు తన కింద ఉన్నటువంటి ఆ యొక్క సత్యాన్వేషకులకు ఆ యొక్క జ్ఞానాన్ని, ఆ యొక్క సత్యాన్ని ఎక్స్పీరియన్స్ చేయిస్తారు. ఎస్. ఓకే, గురువులు రెండు రకాలు. థియరీ చెప్పేవాళ్ళు ఒకరు, వీళ్ళను మనం పండితులు అంటాం, థియరీ చెప్తారు. కానీ ఇంకొక టైప్ గురువు ఉంటారు, వీళ్ళు ఎక్స్పీరియన్స్ చేయిస్తారు.
పత్రి సార్ సెకండ్ కేటగిరీ. ఎస్. ఆయన చెప్పింది చాలా తక్కువ, ఎక్స్పీరియన్స్ చేయించింది చాలా ఎక్కువ. అందుకే ఈరోజు ఈ పిఎస్ఎస్ఎం అనేది ఇలా నిలబడింది. పత్రి సార్ ఎప్పుడు కూడా నువ్వు తిరిగి ధ్యాన ప్రచారం చేయని ఆయన చెప్పలే. ఫస్ట్ ఆయన తిరిగేవాడు. ఎస్. ఆయనను చూసి ఈ జీవితకాలంలో అట్లీస్ట్ ఆయన చేసే దాంట్లో 1% మనం చేయగలిగినా చాలా చనిపోయే లోపు అనుకున్నాం. అందువల్ల ఈ మూమెంట్ ఇంత ఎదిగింది. ఎస్. ఒకటి ఏదైనా చెప్తున్నప్పుడు ఫస్ట్ ఆయన ఆచరించేవారు. ఫ్రీడమ్ గురించి ఆయన మాట్లాడితే ఫస్ట్ ఆయన అందరికి ఫ్రీడమ్ ఇచ్చారు. ఆయన ఎప్పుడు ఫ్రీడమ్ గురించి నోరు తెరిచి మాట్లాడింది లేదు. ఫ్రీడమ్ ఇచ్చారు అంతే. ఆయన ఏ సంస్థ చేయదు అట్లాంటి ఫ్రీడమ్ ఇవ్వడం అనేది. ఎందుకంటే ఫ్రీడమ్ అన్నది ఉన్నప్పుడు హయ్యర్ సెల్ఫ్లో ఉండేటువంటి వాళ్ళు చక్కగా ఉంటుంది వాళ్ళ బిహేవియర్. లోయర్ సెల్ఫ్లో ఉన్నప్పుడు వాళ్ళ జ్ఞానం ఎన్నో వికృత చేష్టలకు దారితీస్తుంది. దానివల్ల సమాజంలో ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుంది. ఎన్నన్నా క్రియేట్ అవ్వండి, నో ప్రాబ్లం. ఎస్. కానీ స్వేచ్ఛనిచ్చాడు. ఏ మూమెంట్, ఏ ఆర్గనైజేషన్ ఆ పని చేయలేరు. ఎందుకంటే దాని కాన్సిక్వెన్సెస్ ఎదుర్కోవడం చాలా కష్టం. కానీ ఆయన ఇచ్చిన ఆ స్వేచ్ఛ వల్ల కొన్ని వందల మంది, వేల మంది మాస్టర్లుగా తయారయ్యారు. ఎస్. దానివల్ల ఈరోజు పిఎస్ఎస్ఎం నిలబడి ఉంది. ఈ భూమి మీద ఎవరు చేయని ఒక అద్భుతాన్ని ఆయన చేశారు. ఏ సంస్థ అయినా దానికి ఒక హెడ్ ప్లేస్ ఉంటుంది. హెడ్ క్వార్టర్ లాగా ఒక ప్లేస్ని పెట్టుకుంటారు. పత్రి సారు తాడిపత్రికి హెడ్ క్వార్టర్, అనంతపురం హెడ్ క్వార్టర్, బెంగళూరే హెడ్ క్వార్టర్, హైదరాబాద్ హెడ్ క్వార్టర్, అమెరికాగానే హెడ్ క్వార్టర్, ఆస్ట్రేలియానే హెడ్ క్వార్టర్, సింగపూరే హెడ్ క్వార్టర్. ఎక్కడికక్కడ దేనికి అదే హెడ్ క్వార్టర్. ఎవరి మీద పెత్తనం లేదు. ఎవరు పెత్తనం జలాయించే పంచాయతీ లేదు. ఎవరికి వాడు మాస్టర్, ఎవరికి వాడే బాసు. అలాంటి డీసెంట్రలైజ్డ్ వ్యవస్థను తీసుకొచ్చిన మహాగురువు పత్రి సార్. నేను గురువు అనే మాట చెప్పుకోకుండా ఒక గురువు ఏమైతే చేస్తాడో ఈ భూమి మీద అన్నీ చేసేసినాడు ఆయన. ఈరోజు ఆయన గురించి మాట్లాడుకోవడం అంటే అదొక అద్భుతం అంతే. ఎస్. ఒక అద్భుతం గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నామని చెప్పుకోవచ్చు. ఎస్. ఆయన జీవిత కాలంలో ఆయన చేసిన వర్క్స్ కానీ, ఆయన ఇంప్లిమెంట్ చేసిన విధానాలు కానీ ఇంకెవరు ఈ భూమి మీద అలా చేయలేదు. ఒక యునీక్ మాస్టర్ పత్రి సార్. అటువంటి యునీక్ మాస్టర్ తోటి ఒక 25 years జర్నీ చేశాం. ఈ జర్నీలో నేను ఎన్ని నేర్చుకున్నానో చెప్పనలేదు గారు. ఈరోజు ఈ విధంగా జీవించే జీవితం అంతటికీ కారణం ఆయనే. ఆయన ఇచ్చిన జ్ఞానమే. అదర్వైజ్ హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఈరోజు ఇన్ని పనులు చేస్తున్నాము, ఇంత పెద్ద స్థాయిలో వర్క్స్ మనం మూమెంట్లో చేస్తున్నామంటే దానికి కారణం పత్రి సార్. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. పత్రిజీ గారు ఒక విషయం చెప్పారు. అంటే ఏ రిలేషన్షిప్ అయినా వాళ్ళ మధ్యలో కలవడం అన్నది కష్టం అనేసి, కానీ ఒక గురు శిష్యులు ఒక్కళ్ళే కలవగలుగుతారు అన్నది చెప్పడం జరిగింది. ఈ చెప్పిన విషయం వెనకాలన్న ఆ ఒక రహస్యం కానీ, ఆ ఒక యథార్థమైన ఆ ఒక అర్థం చెప్తారా? వెన్ స్టూడెంట్ ఈజ్ రెడీ, శిష్యుడు సిద్ధంగా ఉంటే గురువు ప్రత్యక్షం అవుతాడు. ఎస్. గురువు పక్కనే ఉంటాడు ఎప్పుడు. రెడీగా ఉంటే ఆ గురువు ఇతనే తెలుస్తుంది. అట్లానే ఏ జన్మలో ఉన్నా, ఎలా ఉన్నా, ప్రస్తుతం ఈ జన్మలో ఆ గురువు శిష్యుడు కలయిక ఒక అద్భుతంగా ఉంటుంది. అది ఎవరికైనా, ఎవరి ఇండివిజువల్ యూనిక్ ఎక్స్పీరియన్స్ వాళ్ళది. ఎస్. ఒక గురువును కలిసేటప్పుడు మనం సినిమాలు చూస్తుంటాం. ఒక ప్రియుడు ఒక ప్రియురాలు కలిసేటప్పుడు మేఘాలు ఉరుముతాయి, పూలు పడతాయి, ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది. మనం సినిమాలలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. ఎస్. కానీ గురువుతో మన ఈ లైఫ్ టైంలో మనం గురువుని కలిసేటప్పుడు మన ఇంటర్నల్ బ్లిస్ని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఎస్. ఆ ప్రజెన్స్ని మనము ఆ డివినిటీని మనం ఎక్స్పీరియన్స్ చేస్తాం. అది అనుభవించేవాడికి తెలుస్తుంది.
అందుకే ఏ సాంగత్యమైనా ఇవ్వని ఒక ఆనందాన్ని, ఒక అనుభూతిని గురు సాంగత్యం ఇస్తుంది. అందుకే గురువుకి అంత విశిష్టమైనటువంటి ప్రాముఖ్యత. ఎస్. ముఖ్యంగా పత్రి సార్ దగ్గర ఎన్ని నేర్చుకున్నామో చెప్పనలవి కాదు. ఒక వర్క్ని ఎలా చేయాలి అన్నది సార్ని చూసి నేర్చుకోవచ్చు, ఎలా ఉండాలి అన్నది సార్ని చూసి నేర్చుకోవచ్చు, ఏం తినాలి, ఎలా తినాలి అన్నది సార్ని చూసి నేర్చుకోవచ్చు, ఎంతటి బెస్ట్గా జీవించవచ్చు అనేది సార్ని చూసి నేర్చుకోవచ్చు. మనం ఎంత ప్రజెన్స్లో, ఈ మూమెంట్లో ఎంత 100% అవేర్నెస్తో ఎలా ఉండాలో సార్ని చూసి నేర్చుకోవచ్చు. కొన్ని కోట్ల మందిని ఎలా ప్రభావితం చేయాలనేది సార్ని చూసి నేర్చుకోవచ్చు. ఎస్. ఆయన ఒక మనిషిగా అయితే అవన్నీ చేయలేరు. ఆయన తన పాస్ట్ లైఫ్స్ యొక్క కంప్లీట్ విజ్డమ్ని ఆయన ఈ జన్మలో జీవించారు. ఆయన ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటారు. ఆయన ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలియదు. దగ్గరగా ఉండి చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. ఒక్కొక్కసారి ఒక్కొక్క రకమైన బిహేవియర్ కనపడుతుంటుంది ఆయనలో. చాలా సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తే కానీ తెలియవు ఇవన్నీ. ఎస్. చాలా ఆయన ఎప్పుడు ఒక హయ్యర్ స్టేట్లోనే ఉంటారు. ఆయన యొక్క ఎనర్జీ ఎంటైర్ డిఫరెంట్. ఉదాహరణకు నేను ఒక పెద్ద ప్రాబ్లం అని ఏదైనా పోయాను అనుకో, సారు అది చెప్పిన తర్వాత చాలా చిన్న ప్రాబ్లంగా కనిపిస్తుంది. అంతకుముందే కదా నేను పెద్ద ప్రాబ్లంగా ఎక్స్పీరియన్స్ చేశాను. అంటే జ్ఞానం ఉండడానికి జ్ఞానం లేకపోవడానికి అంత తేడా. జ్ఞానం ఉంటే చాలా చిన్న విషయం, జ్ఞానం లేకపోతే అదే చాలా పెద్ద విషయంగా ఉంటుంది. ఎస్. సో ఎప్పుడు సారు నా విషయంలో ఏదున్నా, అంటే గురువుల్ని కలవడానికి అంత డైరెక్ట్ యాక్సెస్ ఎవరెవరు, ఈయన దగ్గర ఏ యాక్సెస్ లేదు. ఎవరైనా వెళ్ళగలవచ్చు, ఎలాంటి వారైనా వెళ్ళగలవచ్చు. నో పాద పూజ నమస్కార్, నో టెంకాయ, నో దక్షిణ, ఏ దక్షిణ లేదు, ఏ టెంకాయలు లేవు. వెరీ కామన్ పర్సన్. హయ్యెస్ట్ స్పిరిచువాలిటీ అంతా కూడా చాలా ఒక సింప్లిసిటీలోనే ఉంటుంది అనేది ఆయన ఈ భూమి మీద అద్భుతంగా చేసి చూపించారు. ఆయన ఎస్. అంత జ్ఞానం ఉండి, అంత శక్తితో జీవించి, ఒక దేవుడు భూమి మీద జీవిస్తే ఎలా ఉంటుందో అలాంటి జీవితాన్ని ఆయన మనకు చక్కగా జీవించి చూపించారు ఆయన. ఎస్. అండ్ ఆయన ఎప్పుడు కూడా ఒక ఒక డిఫరెంట్ బిహేవియర్ ఎప్పుడు లేదు ఆయనలో. ఆయన చాలా సింపుల్గా జీవించాడు. ఆయన వేసుకునే క్లోత్స్ కానీ, ఆయన జీవించిన జీవన విధానం కానీ, ఎస్, ఒక సింగిల్ రూపాయి జేబులో లేకుండా, అంటే ఒక దేవుడు భూమి మీద నిజంగా జీవిస్తే ఎలా జీవిస్తారో దానికి లైవ్ ఎగ్జాంపుల్గా చేసి చూపించేశారు ఆయన. ఎస్. సో ఇవన్నీ చెప్పలేదు ఆయన. ఇప్పుడు ఏ గురువు అయినా చెప్తాడు నువ్వు ఇలా ఉండాలా ఉండాలి, ఆయన ఏం చెప్పలే, ఆయన జీవించినాడు. అది చూసి మనం ఇన్స్పైర్ అయ్యి మనం జీవిస్తున్నాం. అంటే రెండు రకాల గురువులు అనుకున్నాం, చెప్పేవాళ్ళు చేసేవాళ్ళు. పత్రి సార్ ఎప్పుడు చెప్పేవారు కాదు, చేసేవారు అంతే. ఆయన చూసి మనం నేర్చుకున్నాం. మనం కూడా ఇలా జ్ఞానవంతంగా జీవించాలి అన్నది సార్ని చూసి నేర్చుకున్నాం మనం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఇక్కడ ఒక పాయింట్ వస్తుంది. అంటే ఈ మధ్యన మన సమాజంలో ఏంటంటే గురువుల్లాగా చలామణి అవుతూ ఉంటారు, కానీ యాక్చువల్లీ వాళ్ళు సద్గురువులు కాదు. మరి చాలామంది వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అన్నట్టుగా కాలు మొక్కేస్తూ ఉంటారు, టెంకాయలు కొట్టేస్తూ ఉంటారు, దక్షిణ ఇచ్చేస్తూ ఉంటారు, నాకు ఈ కోరికలు కావాలి, ఆ కోరికలు కావాలి అని అంటూ ఉంటారు. ఒక సద్గురుకి, ఒక మామూలుగా గురువులా ప్రకటించే ఆ వ్యక్తులకి ఆ మధ్యన ఆ డిఫరెన్స్ ఎలా తెలుసుకోండి ఒక సామాన్యమైన మానవులు? సార్ ఇక్కడ తప్పు ఒప్పు అన్నది ఎక్కడ లేదు సార్. ఓకే. ఇప్పుడు నేనేమంటానంటే ఏ స్థాయిలో ఉన్న ఆత్మలు అవి ఆ స్థాయిలోనే ఉంటాయి, అవి ఆ స్థాయిలోనే బిహేవ్ చేస్తాయి. ఓకే. ఇప్పుడు ఒక పిహెచ్డి లెవెల్లో ఉండేటువంటి ఒక వ్యక్తి ఎల్కేజీ లెవెల్లో ఎప్పుడు బిహేవ్ చేయడు. అట్లనే ఒక ఎల్కేజీ లెవెల్లో ఉండేటువంటి ఒక పర్సన్ ఒక పిహెచ్డి స్థాయిలో
ఆ లెవెల్లో ఎప్పుడు చేయలేడు, ఎందుకంటే ఆ జ్ఞానం తెలీదు. ఎస్. ఇప్పుడు పిల్ల ఆత్మ స్థాయిలో ఉండేటువంటి అన్ని ఆత్మలు ఏం చేస్తుంటాయి? డబ్బు కావాలి, లేకపోతే పిల్లలకు పెళ్ళిళ్ళు కావాలి, లేకపోతే వాట్ ఎవర్, అవి కొన్ని జన్మలు పడతాయి దానిలో నుంచి బయటకు రావడానికి. ఇప్పుడు తిరుమల వెళ్తారు, లక్షల లక్షలు కోట్లు కోట్లు అక్కడ డబ్బులు వేసేస్తారు. ఎస్. వాళ్ళు అది తప్ప అంటే తప్పేం కాదు, ఆ స్థాయికి అది కరెక్ట్. అట్లనే కొంతమంది గురువుల దగ్గరికి వెళ్తారు, పాద పూజలు, నమస్కారాలు ఇవన్నీ చేస్తారు, ఏవో కోరికలు కోరుకుంటూ ఉంటారు. ఎస్. తప్ప అంటే తప్పేం కాదు, ఆ స్థాయికి అది కరెక్ట్. కానీ రియల్ స్పిరిచువాలిటీ ఎప్పుడు చాలా సింప్లిసిటీ, అంటే దాని నేచరే సింపుల్. అది సింప్లిసిటీ ఈజ్ ద హైయెస్ట్ స్పిరిచువాలిటీ. ఎస్. ఏ ప్రత్యేక వేషధారణ అన్నది కానీ ప్రత్యేకత అనేది ఎక్కడా ఉండదు. మాస్టర్ ఎప్పుడు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కూడా మాస్టర్ అనేటువంటి స్పృహ ఉన్నవాడే ఫస్ట్ మాస్టర్. ఆ స్పృహ లేనివాడు మాస్టర్ ఎలా అవుతాడు? సి, ఒక విత్తనంలో మహావృక్షాన్ని చూడగలిగేవాడే మాస్టర్. అంటే విత్తనాన్ని విత్తనంగా చూడగలిగేవాడు మాస్టర్ ఏమవుతాడు? కరెక్ట్. నువ్వు శిష్యుడివి, నేను గురువును అంటే వాడు గురువే కాదు. ఫస్ట్ నీ లోపల కూడా గురువు ఉన్నాడు అని చూడగలిగేవాడే గురువు. పత్రిసారి ఎప్పుడు కూడా మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ మాస్టర్స్, మై డియర్ గాడ్స్ అని సంబోధించాడు. మై డియర్ స్టూడెంట్స్ అని సంబోధించలే ఆయన జీవితకాలంలో. మై డియర్ శిష్య అని సంబోధించలే ఎప్పుడు ఆయన జీవితంలో. యాక్చువల్గా సద్గురువుకు గురువులుగా చలామణి అవుతున్నటువంటి వాళ్ళు అంటే, ఇప్పుడు ఆ గురువులుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళు కూడా అదొక ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. దాని నుంచి ఎంతో నేర్చుకుంటారు. ఓకే. అలా చేయడం వల్ల దాని యొక్క కర్మలు, దాని యొక్క కాన్సిక్వెన్సెస్ అవన్నీ అనుభవించి ఓహో ఇలా చేయకూడదని నెక్స్ట్ జన్మలో దాన్ని సరి చేసుకుంటారు. అంత కామన్ అది. ఇప్పుడు నిప్పు పట్టుకుంటే కాలుతుంది అని చిన్నపిల్లడు తెలియదు. తెలియనప్పుడు ఏం చేస్తాడు? వెళ్ళి పట్టుకుంటాడు. ఒకసారి పట్టుకున్నాక అది కాలుతుంది. వెంటనే వాడికి ఇన్ఫర్మేషన్ పోతుంది, ఇది కాలుతుంది, దీన్ని ముట్టుకోకూడదని. నెక్స్ట్ టైం మనం దగ్గరికి తీసుకుపోయి ముట్టిపిద్దామన్నా కానీ వాడి చెయ్యిని తీసుకుపోయి ఆ నిప్పు దగ్గర మనం ఇట్లా టచ్ చేసినా వాడు టచ్ చేయడు. ఎందుకంటే వాడికి తెలిసిపోయింది, ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది వాడికి. ఓహో ఇది కాలుతుంది, నా వేలుకు దెబ్బ తగులుతుంది, దీన్ని ముట్టకూడదు అని ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. అట్లనే ఇప్పుడు దొంగ బాబాలుగా చలామణి అయ్యే వాళ్ళకి కానీ, దొంగ గురువులుగా చలామణి అయ్యే వాళ్ళకి కానీ, గురువులని చెప్పుకునే వాళ్ళకి కానీ, వీళ్ళకందరికీ కర్మలు చాలా భయంకరంగా ఉంటాయి. సి, గురువు అంటే అదేదో ఇచ్చే పదవి కాదు, ఎవరో ఇచ్చే పదవి కాదు. గురువు అంటే ఇప్పుడు ప్రతిసారి ఎవరు గురువు అని చెప్పలేదు, ఆయన కూడా చెప్పుకోలేదు ఇప్పుడు గురువు అని. ఐఎమ్ యువర్ ఫ్రెండ్ అని చెప్పాడు అంతేనా. నేను నీకు ఫ్రెండ్ అంతే, నో గురువు అనే కాన్సెప్టే లేదని చెప్పాడు. అసలు మన మూమెంట్లో గురువు అనే కాన్సెప్టే లేదు. గురువు శిష్య అన్నది కాన్సెప్టే లేదు. గురువు శిష్య ఓన్లీ మాస్టర్స్ అంతే, కాన్సెప్టే లేదు అది. అంటే ఈ గురువులుగా బాబాలుగా చలామణి అయ్యేటువంటి వాళ్ళందరూ కూడా దాని యొక్క కర్మలు చాలా భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు రైట్ విజ్డమ్ ఇవ్వకపోతే అది చాలా పెద్ద కర్మ. రైట్ విజ్డమ్ ఇవ్వనప్పుడు ఏమవుతుంది? ఆ స్టూడెంట్ అతను చెప్పిన డైరెక్షన్లో వెళ్తాడు, ఆ డైరెక్షన్ రాంగ్ అయినప్పుడు అది ఎంత పెద్ద కర్మ. తర్వాత ఈ భూమి మీద ఎవరు ఏం చేయలేరు, ఎవరికి ఏదైనా వాళ్ళే చేసుకోవాలి వాళ్ళ సాధనతో అని పత్రిసారి క్లియర్గా చెప్పారు. కృష్ణుడు కూడా క్లియర్గా చెప్పారు, ఉద్ధరేద్ ఆత్మానం ఆత్మానం అవసాదయేత్, క్లియర్గా చెప్పారు ఆయన గీతలో. ఓకే, దానికి ఎన్నో రకాల ఆధారాలు ఉన్నాయి. బుద్ధుడు అప్పో దీపో భవ అని చెప్పినట్లు నీకు నువ్వే దిక్కు క్లియర్గా చెప్పాడు ఆయన. అంటే ఇవన్నీ పాటించకుండా ఆ విధంగా బిహేవ్ చేసినప్పుడు దాని కర్మలు అనుభవిస్తారు. ఆ కర్మలు అనుభవించినప్పుడు ఏమైందంటే ఒకానొక స్టేజ్ వచ్చినప్పుడు అవన్నీ రియలైజ్ అయ్యి వాళ్ళు అదే జన్మలో సరి చేసుకున్న వాళ్ళు ఉన్నారు, ఆ జన్మలో సరి చేసుకోకపోతే నెక్స్ట్ జన్మలో సరి చేసుకుంటారు. అండ్ ఇక్కడ డిసైపుల్స్ కూడా కొంతమంది అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ స్థాయి దగ్గరికి వెళ్ళగలరు, వేరే స్థాయిలోకి రాలేరు. ఎందుకంటే ఆ లెర్నింగ్స్ అలా ఉంటాయి, ఆ స్థాయిలో ఉంటాయి. కానీ ఒక తెలివైన ఆత్మ
ఒకటే జన్మలో ఎన్ని జన్మలనైనా దాటేయగలదు. సో పిఎంసి అన్నది అలాంటి గైడెన్స్ని ఇవ్వడానికి పత్రి సార్ పెట్టారు. ఎస్. ఈరోజు ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నాం ఇలా, దీన్ని ఎవరో ఒకరు వింటారు. దీన్ని విన్నవాళ్ళు ఆ స్థాయిలో, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు ఆ స్థాయికి తగ్గట్టుగా తీసుకుంటారు దాన్ని. ఎస్. రెడీగా ఉన్న ఆత్మలు ఏం చేస్తాయి, ఓ ఈ విధంగా నా ఉంటారు మాస్టర్స్ అంటే, గురువులు అంటే ఈ విధంగా ఉంటారా. సో వాళ్ళ రియలైజేషన్స్ ఇమ్మీడియట్గా స్టార్ట్ అవుతాయి. సో దానికోసమే మనం ఈ విధంగా జరుగుతుంది. ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళ కోసమే ఈ ఇంటర్వ్యూ. ఎస్. రెడీగా ఉన్న వాళ్ళు ఆ రెడీనెస్తో ఆ యొక్క అవేర్నెస్ అనేది అవేకన్ అవుతుంది. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఆనంద్ గారు, చాలాసార్లు అంటారు కదా, గురువులు అంటే పరీక్ష పెడతారు అనేసి అంటూ ఉంటారు. అంటే ఆయనతో కలిసి తిరిగినప్పుడు అంటే ఇది సరైన దారిలో ఉన్నాడా, నేను చెప్పిన సబ్జెక్ట్స్ అర్థం చేసుకున్నాడా లేదా, ఇలాంటి పరిస్థితులు ఎలా చేస్తారని కొన్ని పరీక్షలు పెడతారనేసి అంటారు. అంటే మీరు పత్రిజీతో మరి 20+ ఇయర్స్ మరి ఆ జర్నీ చేశారు. మరి ఆయన ఎప్పుడైనా మీకు పరీక్షలు పెట్టారా? చాలా పరీక్షలు పెట్టారు సార్. ఓకే. 1, 2 కాదు. అంటే నేచర్ కూడా ఏం చేస్తుందంటే సార్, ఏదైనా మనకు ఒకటి గిఫ్ట్ ఇచ్చే ముందు మనల్ని టెస్ట్ చేస్తారు. ఎన్నో పరీక్షలు ఉంటాయి, ఆషామాషిగా ఉండవు. నేచర్ పరీక్షలు పెడితే గురువు పరీక్షలు పెడతాడు. అంటే ప్రతి విషయంలోనూ టెస్ట్ ఉంటుంది. ఆ టెస్ట్ పాస్ అయినప్పుడు దాని తగ్గ గిఫ్ట్ వస్తూ ఉంటుంది. పత్రి సార్ నన్ను బుక్ రాయమన్నారు. ఓకే. ఓకే. అది రాసేటప్పుడు నాకు సహనము, ఓపిక ఇవన్నీ ఆ బుక్ రాసేటప్పుడే వచ్చాయి. 3 ఏళ్ళు పట్టింది అది. ఆ 3 ఏళ్ళు ఆ టైంలో ఉద్యోగం చేస్తూ పెళ్లి చేసుకొని జీవించాల్సిన లైఫ్ అది. ఓకే. నో జాబ్, నో మ్యారేజ్. ఓకే. ఒక బుక్ వర్క్ మీద నేను నా టైం అంతా పెట్టాను. దాంట్లో 3 ఏళ్ళు కంటిన్యూగా జర్నీ చేయించాడు సారు. ఎస్. నా ఓపిక నశించేది, నా సహనం నశించేది. అక్కడ నేను నేర్చుకున్న, నేను ఎక్స్పీరియన్స్ చేసిన ఓపిక, సహనమే ఈరోజు పిఎంసి డెవలప్మెంట్కి కారణమైంది. అదర్వైజ్ ఇక్కడ ఒక క్షణం కూడా ఉండలేము మనం. ఎందుకంటే ఇక్కడ ఉన్న వ్యవస్థ అలా ఉంటుంది, ఇక్కడ జరిగే పనులు అలా ఉంటాయి. ప్రతి డెసిషన్కి చాలా టైం పడుతుంది. ఎస్. ఆచితూచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మన ఓన్ డెసిషన్స్ అనుకో తీసుకుంటాం, పోతూ ఉంటాం. నా నేచరే డిఫరెంట్. ఓకే. అక్కడ టర్న్ చేసేసాడు సారు. అట్లా 1, 2 అని కాదు. తర్వాత డబ్బు దగ్గర చాలా టెస్ట్ చేసేవారు సార్ నన్ను. నేను ఎప్పుడు రూపాయి ముట్టేటోని కాదు. ఎవరిదైనా ఏదైనా అమౌంట్ అంటూ ఇస్తే ఆ అమౌంట్ని వాళ్ళకి చేర్చడం. సార్ డబ్బు దగ్గర చాలా క్లియర్గా చూశాడు నన్ను, ఆనంద్ యొక్క నేచర్ ఏంటి అనేది. తర్వాత నెల్లూరులో మన సుబ్బారావు మాస్టర్ ఉంటారు, అంటే మన కంపెనీ డైరెక్టర్. ఎస్. ఒకసారి నేను అక్కడ నెల్లూరులో 1 డే వర్క్షాప్ చేసినప్పుడు ఆయన నాకు మనీ ఆఫర్ చేశారు. ఇన్ కేస్ నా దగ్గర డబ్బులు లేకపోతే నేను తీసుకునేవాడిని ఆ డబ్బు. నేను ఏం చెప్పాను, సార్ ఆల్రెడీ నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు నేను డబ్బు ఆలోచించను, ముట్టను కూడా నేను. నాకు వద్దు సార్, ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి డబ్బులు అని చెప్పి. ఆయన ఎంతో బతిలాడాడు, డబ్బులు తీసుకో, డబ్బులు తీసుకో, డబ్బులు తీసుకొని. వద్దు సార్ అట్లా. ఆయన బతిలాడుతుంటే లాస్ట్కు నాకు ఎప్పుడన్నా అవసరం ఉంటే చెప్తాను లేండి సార్ మీకు, ఇప్పుడు మాత్రం వదిలేయండి, నాకు నేను డబ్బు తీసుకుని అని చెప్పేసి వచ్చేసాను. నేను ఆయన మర్చిపోయాను, నేను నాకు గుర్తుకు కూడా లేడు. పిఎంసీకి కెమెరాలు కావాలన్నప్పుడు అడిగాను ఆయన్ని. ఓకే. ఆయన అప్పుడు ఒక కెమెరా కాదు, అన్ని కెమెరాలు ఆయన తీపిచ్చాడు. వావ్. డబ్బు ఇస్తున్నారు కదా అని ముట్టను నేను. ఎస్. అదో పెద్ద కర్మ. ఓకే. ఎవరి డబ్బు అయితే మనం తీసుకుంటున్నామో దానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల కర్మలు ఉంటాయి. డబ్బు, ఎవరి డబ్బును కూడా అనవసరంగా ముట్టకూడదు. ఎస్. అది చాలా ఇంపార్టెంట్. అంటే ఇలాంటి జ్ఞానాన్ని అంతా ఇచ్చింది సారు. తర్వాత పవర్. పత్రి సారు స్టేజ్ మీద ఎంటైర్ ధ్యాన విద్యార్థి మహాచక్రం టైంలో పవర్ ఇచ్చి చూశాడు, వీడు ఎలా బిహేవ్ చేస్తాడని. నేను ఒక్కసారి ఆ క్లాస్ చెప్పాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆ స్టేజ్ ఎక్కాను అంతే. ఆ స్టేజ్ మొత్తాన్ని పవను, హారికగా అప్పచెప్పేశాం. ఓకే. ఎవరెవరైతే రావాలో వాళ్ళందరూ లిస్ట్ ఇచ్చేసాం, పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్ లిస్ట్ ఇచ్చేసాం. వాళ్ళు నడిపించేశారు అంతే. సార్ పిలిస్తే అవసరమైనప్పుడు పిలిచినప్పుడు నేను వెళ్ళి అక్కడ గెస్ట్ లాగా కూర్చున్నాను అంతే. అది నేను చేశాను నేను అనేటువంటి భావన జీరో. ఓకే. అక్కడ చేసేసాను.
ఆ యజ్ఞం అయిపోయిన మరుక్షణం పిఎంసీకి డైరెక్టర్గా చేసేసారు సార్. పిఎంసీకి డైరెక్టర్ అయిన నేను ఉన్న పిఎంసీలన్నిటికీ డైరెక్టర్ చేశారు సార్. అంటే ఈరోజు ఇన్ని లక్షల మంది ఉన్నటువంటి సొసైటీలో ఎంటైర్ ద వరల్డ్ ఉన్న అన్ని ఛానళ్ళకి నన్ను డైరెక్టర్ చేశారు సార్. అంటే దీని వెనకాల ట్రైనింగ్ ఇచ్చారు 25 ఏళ్ళు. దీని వెనకాల ఎన్నో టెస్టులు పెట్టారు. అన్ని టెస్ట్లలో నుంచి వచ్చిన తర్వాత దాని గిఫ్ట్స్ అన్నీ ఒక్కొక్కటి రావడం మొదలయ్యాయి. ఈరోజు నా లైఫ్లో ఒక 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 పరిపూర్ణమైన జీవితాన్ని ఆనందంగా జీవిస్తున్నాను. ఇదంతా కూడా సాధ్యమైంది గురు సాంగత్యం వల్లే. పత్రిజీ అనేటువంటి ఆ యొక్క మహాశక్తి వల్ల ఇదంతా సాధ్యమైంది. గురువు అన్ని మార్పులు తీసుకురావడానికి కారణమవుతారు. ఆయన గురువు అని చెప్పకుండా ఒక గురువు ఏం చేస్తాడో దానికి పరాకాష్ఠలో చేసేసాడు ఆయన. నాలాంటి కొన్ని లక్షల మంది జీవితాల్లో చేశాడు. నేను పత్రి సార్ని ఎలా ఫీల్ అవుతారో అందరూ అలానే ఫీల్ అవుతారు. పత్రి సార్ నా వ్యక్తి, నావాడు, నేనంటే చాలా ఇష్టం సార్కు. ఎవరికి వాళ్ళు అదే చెప్తారు. ఒక కృష్ణుడు మాయ చేసినట్లు చేశాడు సార్ అందరినీ. గోపికలు అందరూ కూడా కృష్ణుడు నావాడే అనుకునేవాడు. అలాగా ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. మన పిరమిడ్ మాస్టర్లు కొన్ని లక్షల మంది నా వాళ్ళే అనుకుంటారు. అంతేకాదు, ఇప్పుడు మన పిఎంసి ద్వారా వచ్చిన వాళ్ళు కూడా పత్రి సార్ ఫిజికల్ బాడీతో లేకపోయినా మనం ఎంత ఫీల్ అవుతున్నామో అంతే ఫీల్ అవుతారు పిఎంసి ద్వారా వచ్చిన వాళ్ళు. ఇది ఒక అద్భుతం అంతే. ఇప్పుడు పిఎంసి చూసి శర్మ అనేటువంటి ఒక పర్సన్ డల్లాస్లో ఉంటారు. పిఎంసి చూసి వచ్చాడు ధ్యానంలోకి అమెరికాలో. ఇప్పుడు 180 x 180 పిరమిడ్ కడుతున్నాడు. వావ్, ఎక్సలెంట్. పత్రి సార్ అంటే ఎంత ఎమోషన్ ఆయనకి. ఆయన పత్రి సార్ని చూడలా, కరెక్ట్. చూడు ఎట్లుంటుంది. ఆయనతో పత్రి సార్ది అనుభవాలు ఏం లేవు. కానీ పిఎంసి ద్వారా పత్రిజీ ఒక విజన్ చూశారని నాకు అనిపిస్తుంది. అట్లా అంటే గురు సాంగత్యం అన్నది అంతటి 180 x 180 పిరమిడ్ కడుతున్నాడంటే పత్రి సార్ బతికి ఉన్నప్పుడు ఇంతమంది సీనియర్ మోస్ట్ మాస్టర్స్ని పెట్టుకొని ఆ పిరమిడ్ని కట్టడానికి 10 ఏళ్ళు పైన పట్టింది. 180 x 180 పిరమిడ్ని. సార్ని చూడలే, పిఎంసీని చూసి ధ్యానం లేకొచ్చిన ఒక వ్యక్తి, అది కూడా అమెరికాలో డల్లాస్లో 180 x 180 పిరమిడ్ కడుతున్నాడు అంటే ఏందా మనిషి యొక్క ధైర్యం. సార్ యొక్క జ్ఞానం అంత అద్భుతమైంది. గురువు అంటే ఈ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి గురువుతో మనం జీవించాం. దాన్ని మనం ఒక గర్వంగా చెప్పుకోవచ్చు. ఏ గురువు ఇవ్వనంత స్వేచ్ఛ, ఏ గురువు ఇవ్వనంత దగ్గరతనం, ఏ గురువు ఇవ్వనంత ఫ్రీ విల్ ఈయన ఇచ్చారు. ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎదగడానికి కారణం అదే అయింది. ఆ ఫ్రీడము, ఫ్రీ విల్లే. అసలు పైలోకాల్లో మనం ఎలాగైతే జీవిస్తాం అని మనం చదివాము, అలాంటి జీవితాన్ని భూమి మీద జీవించేలా చేశాడు పత్రి సార్. ఎంత అద్భుతం అది. ఆ జ్ఞానం ఆయన ఇచ్చాడు కాబట్టే కదా మనం జీవించగలిగాం. కాబట్టి గురు సాంగత్యం అన్నది మనకు మన ఎన్లైటన్మెంట్కి కారణమవుతుంది, మన యొక్క సరైన జీవితానికి కారణమవుతుంది, అండ్ మన పర్పస్ఫుల్ లైఫ్ లీడ్ చేయడానికి కారణమవుతుంది, మన యొక్క 100% ప్రజెన్స్తో మనం జీవించడానికి కారణమవుతుంది, పూర్తి ఎరుకతో జీవించడానికి కారణమవుతుంది, అండ్ మన జీవితాన్ని పండించుకుంటాం. ఏ పర్పస్తో అయితే వచ్చామో ఆ పర్పస్ని మనం 100% ఇక్కడ దాన్ని జీవిస్తాం. సో అటువంటి సాంగత్యం మనం పత్రి సార్తో ఈ లైఫ్ టైంలో మనం చేయగలిగాం. దట్ ఈజ్ పత్రిజీ. అండ్ ఈ భూమి మీద ఉన్న గురువులందరూ కూడా అందరూ వారి యొక్క శక్తి ఈరోజు ఈ భారతమాత, ఈ భారతదేశం యొక్క సూపర్ పవర్. ఏ దేశానికి లేని ఒక విశిష్టమైనటువంటి ఒక అద్భుత శక్తి భారతదేశానికి ఉంది. మన వేదాలు అవ్వచ్చు, మన పురాణాలు అవ్వచ్చు, మన ఇతిహాసాలు అవ్వచ్చు, ఉపనిషత్తులు అవ్వచ్చు,
పూర్వకాలం నుంచి ఉన్నటువంటి పరమ గురువులందరి యొక్క మహాశక్తి ఈ భారతదేశాన్ని ఎంత అద్భుతంగా కాపాడుతుంది. ఎస్. సో ఆ గురువులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ ఈ జీవితంలో ఇలాంటి గురువుతో మనం జీవించగలిగేటువంటి అవకాశం దొరికినందుకు, అలాంటి అవకాశం ఇచ్చినందుకు అందరి గురువులకు, మరి మనందరి గురువు అయిన పత్రి సార్కి మనం ఎప్పుడు రుణపడి ఉంటాం. ఎస్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా గురు సంగత్యాన్ని ఈ యొక్క శీర్షకంలో ఎంతో అద్భుతంగా గురువు గురించి చెప్పారు. మరి గురువుతో ఉన్నప్పుడు ఎలాంటి జ్ఞానం వస్తుంది, మరి ఆయన ఎలాంటి పరీక్షలు పెడితే అది ఎలా ఉంటుంది, అది ఒక జ్ఞానానికి చిహ్నం కింద మారుతుంది అన్నది ఎంతో అద్భుతంగా మీరు మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు ఎంత కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.